హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పులిహోర తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకో 2 పావుల నూనె తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టినాను ఫ్రెండ్స్. గ్యాస్ అయితే హై అయితే అన్నీ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి స్లోగా చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పల్లీలు, స్లోగా పెట్టాను. 3 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ మాకు అందుబాటులో లేవని 3 అయితే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. సరిపోతాయి ఎండుమిర్చి కూడా క్వాంటిటీ బట్టి. కొద్దిగా కరివేపాకు, 3 రెమ్మలు, కొంచెం మగ్గిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్, కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఒక ½ స్పూన్ ఇంగువ ఫ్రెండ్స్. నేనైతే ఇది వాడుతున్నాను, ఈ కంపెనీది. ½ స్పూన్ వేస్తే సరిపోతుంది. పులిహోరలో ఇంగువ వేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా వేసుకోండి. ఇప్పుడైతే 1 కప్పు మ్యాంగో తురుము వేస్తున్నాను ఫ్రెండ్స్. 1 కప్ అయితే సరిపోతుంది. నేనైతే 1 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి 1 కప్ సరిపోతుంది ఫ్రెండ్స్. క్వాంటిటీ బట్టి 2 గ్లాసుల రైస్ తీసుకుంటే 2 కప్స్ పడుతుంది మ్యాంగో తురుము. 1 గ్లాస్ కాబట్టి సరిపోతుంది. కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, ½ స్పూన్, కలర్కి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, రుచిగా. మ్యాంగో తురుము మొత్తం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, అలా అయితేనే టేస్ట్ ఉంటుంది. లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇవన్నీ మగ్గకపోతే టేస్ట్గా ఉండదు కాబట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 2 మినిట్స్ కలుపుతుంటే అది మగ్గిపోతుంది. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్, దగ్గరే ఉన్న కాబట్టి కలుపుకోవచ్చు. ఇలా సమ్మర్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అని పెడుతున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా రైస్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 కప్పు మ్యాంగో తురుము కాబట్టి. ఇంకా వేడి అన్నం కదా, రావట్లేదు, ఇప్పుడే వండినా. వేడిది అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా
పలుకుగానే ఉంటే దీంట్లో కొంచెం మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇంకా పులిహోర ఈజ్ రెడీ. సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర. బాయ్ ఫ్రెండ్స్.